హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రుద్రాని. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి. ఈరోజు మనం ఎండాక వేసవికాలం పండు మిరపకాయ పచ్చడి ఎలా పెట్టాలి అనే దాని మీద ప్రోగ్రాం చేస్తున్నాను. మన వేసవికాలంలో అరుదుగా అందరూ పెట్టుకునే ఊరగాయ పచ్చడిలో ముఖ్యమైనది పండు మిరపకాయ పచ్చడి. దాన్ని అందరికీ తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం ఉపయోగపడిద్దని వీడియో పెడుతున్నాము. ఇంకా మనం ఈ పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది, తాజాగా ఉంటుంది, ఎక్కువ కాలం నిల్వ చేసుకోవచ్చు. మన కర్రీస్ చేసుకోవాల్సిన సమయం లేదు అనుకున్న టైంలో ఈ ఊరగాయ పచ్చడి మనం తాలింపు వేసుకొని జాడీలో పెట్టుకుంటే మనం గబగబా తినచ్చు. కారంగా, పుల్లగా, కారంగా బాగా ఇష్టంగా తింటారు. ఇక మనం పచ్చడి కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇవి మొత్తం 3 కిలోల మిరగాయలు. ఇందుట్లో ఒక 2 కిలోలు హైబ్రిడ్ కాయలు, 1 కిలో నాటు మిరగాయలు తీసుకున్నాము. ఎందుకంటే నాటు మిరగాయ అనేది బాగా కొంచెం కారంగా ఉండాలి కాబట్టి నాటు మిరగాయని వేసుకుంటాము. హైబ్రిడ్ అనేవి కొంచెం కారం తక్కువగా ఉంటాయి కాబట్టి ఒక 2 కిలోలు హైబ్రిడ్ కాయలు తీసుకున్నప్పుడు 1 కిలో నాటు మిరగాయలు తీసుకుంటే బాగుంటుంది పచ్చడి. ఆ మిరగాయలను మనం అక్కడి నుంచి తీసుకొచ్చుకున్న తర్వాత మిరగాయల్ని, చిన్నులపాయలని, ఆ చింతపండుని, మామిడి అల్లాన్ని, ఉప్పు, వీటన్నిటిని మనం శుభ్రం చేసుకుంటే ఇది ఇలా ఉంటుంది. వేస్ట్ మిరపకాయల్లో మనం ఏదన్నా కుళ్ళిపోయిన మిరగాయలు కానీ, ఏదైనా వేస్ట్ బాగలేని మిరగాయలు కానీ ఉంటే ఇలా మనం గేట్ చేసుకొని ఇలా తొడేలా ఒలుచుకొని శుభ్రంగా పెట్టేసుకోవాలి. చింతపండులో నుంచి మనం ఇలా నార అనేది శుభ్రంగా తీసేసుకుంటే ఇలా శుభ్రంగా ఉంటుంది. చిన్నులపాయలు కూడా ఇలానే మన వేస్టేజ్ మొత్తం ఒలిసేసుకొని శుభ్రంగా పెట్టేసుకోవాలి. ఈ చింతపండు వీణలు అంటారు వాటిని, ఆ వేస్ట్ పీసులు మొత్తం ఇట్లా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత శుభ్రం చేసిన తర్వాత ఇలా ఉంటాయి మనకి. మిరపకాయ శుభ్రంగా మనం తడి కాకుండా పొడి గుట్ట తీసుకొని శుభ్రంగా తుడుచుకొని ఇట్లా అరగా కట్ చేసుకోవాలి. మనం చేతితో ఎరగ తీసుకున్నా ఇరిగిద్ది. కాకపోతే చేతితో ఎరగ తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి కళ్ళల్లో పడుతుంటాయి చుక్కలు, అప్పుడు మనకు మంట మండిద్ది. అందువల్ల ఏంటంటే ఒక చాకు తీసుకొని సగానికి తెగ్గొట్టుకొని ఇలా పెట్టేసుకోవాలి. మామిడి చూశారు కదా, ఇలా తరిగి పెట్టుకోవాలి. శుభ్రంగా మొత్తం దాని మీద ఉన్నదంతా వేస్ట్ అంతా తీసేసి తేమ పోయిందాక కొంచెం ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే మనకి నిల్వ ఉండాలి కాబట్టి అలా చేసుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. దానిలో తేమ ఉండటం వల్ల ఏంటంటే పచ్చడి బూజేసిద్ది. అందువల్ల ఇలా సన్న ముక్కలాగేసి కొంచెం తేమ ఆరిపోయేదాకా ఇట్లా విడిగా పెట్టుకోవాలి. చింతపండుని చూశారు కదా, ఇలా దీని అంతా గేట్ చేసేసుకొని ఇలా మొత్తం ఒలిచేసుకొని రెబ్బలుగా ఇలా ఒలుచుకొని ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక ఈ చిన్నులపాయలు చూశారు కదా, జీడిపప్పు ముక్కలు ఉన్నట్టు ఉన్నాయి. ఇలా మనం శుభ్రంగా ఒలిచి పెట్టుకోవాలి. తర్వాత ఉప్పు వేసిన తర్వాత కొలత ప్రకారం వేసుకోవాలి ప్రతి ఒక్కటి. ఇప్పుడు మనం కొలతలోకి వెళ్ళిపోదాం. పండు మిరపకాయలు 3 కేజీలు. 3 కేజీలు పండు మిరపకాయలకి మనం 600 గ్రాముల ఉప్పుని వేసుకోవాలి. అంటే లెక్కకు వచ్చేసేటప్పటికి 6 గిద్దలు అని అంటారు. 600 గ్రాములు, 1 కేజీకి 200 గ్రాములు ఉప్పు చొప్పున 3 కిలోలకి 600 గ్రాములు ఉప్పుని మనం దాంట్లో వేసుకోవాలి. సేమ్ చిన్నులపాయలు అంతే, 1/2 కేజీ చిన్నులపాయలు మనం 3 కిలోల పండు మిరపకాయలకి 1/2 కేజీ చిన్నులపాయలని వేసుకోవాలి. చింతపండు 1/2 కేజీ 500 గ్రాముల చింతపండుని మనం 3 కేజీల మిరపకాయలకు వేసుకోవాలి. ఇక మామిడి అల్లం వచ్చేసేటప్పటికి 1/2 కేజీ 250 గ్రాముల మామిడి అల్లాన్ని 3 కేజీల మిరపకాయల్లోకి వేసుకోవాలి. ఇవి కొలతలు. దీని ప్రకారంగా మనం ఇప్పుడు ఇక వెళ్ళిపోదాం గ్రైండర్లో చేసుకోవడానికి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి మన ఇంట్లో గ్రైండర్లు ఉంటాయి కదా,
గ్రైండర్ని ఇలా ముందుగా మనం శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి, తేమ లేకుండా తుడుచుకోవాలి. ఎందుకంటే మనకి తేమ ఉందనుకోండి పచ్చడి పాడైపోద్ది, బూజేసిద్ది, ఎక్కువ కాలం నిల్వ ఉండదు. కాబట్టి గ్రైండర్ని శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. ఇక మనం గ్రైండర్లోకి వేసేసుకుందాం. ఫస్ట్ ముందుగా మామిడి అల్లాన్ని వేసుకుందాం. తర్వాత చిన్నుల్లిపాయలు, తర్వాత మనం ఇక పండు మిరపకాయలను వేసేసుకున్నాం దాంట్లోకి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఉప్పు మన ఇంట్లో టీ గ్లాస్ ఉందనుకోండి, ఆ గ్లాస్కి కొద్దిగా పై ఎత్తుగా, దీన్ని మామూలుగా మన కొలతలు అయితే గిద్ద అంటారు, అలాంటిది 6 గిద్దలు వేసుకోవాలి మనం ఉప్పు అనేది. 3 కేజీల మిరపకాయలకి 6 గ్లాసులతో ఉప్పు వేసుకోవాలి. కాబట్టి మేము ఇప్పుడు మాది 1/2 కేజీ గ్రైండర్ కాబట్టి ఆ మిరపకాయలని 2 ట్రిప్పులు వేసుకుంటాం. 2 వాయిలుగా 2 ట్రిప్పులుగా వేస్తాము. చూసారు కదా, ఇంతవడికి మిగిలిచ్చాము. ఇంకా అది మెదిగిన తర్వాత దాన్ని తోడుకున్న తర్వాత మళ్ళీ 2వ ట్రిప్ వేస్తాం. మనం హెవీగా వేసుకోవడం వల్ల ఏంటంటే ఇది గ్రైండర్ ఈ విధంగా ఆగిపోతుంది. ఎందుకంటే మనం దాని బలానికి మించి ఎక్కువ వేసాము మిరగాయలు, అందుకని ఆగిపోతుంది. 1/2 కేజీ గ్రైండర్ కాబట్టి కొంచెం తక్కువగా వేసుకోవాలి, దానికి తగ్గట్టుగా లిమిట్గా వేసుకుంటే మెదిగిద్ది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇందాక మనం మిరపకాయలు గ్రైండర్లో వేసుకునేటప్పుడు ఇప్పుడు చూడండి మెదిగిన తర్వాత ఎట్లా ఉందో. ఇంకా కొద్దిగా మెదగాలి, బాగా ఎర్రగా రక్తం ఉన్నట్టుంది పచ్చడి. బాగా మనం తీసేటప్పుడు దానికి కొంచెం ఆవదం కలుపుకుంటే పచ్చడి నలుపెక్కకుండా ఉంటుంది. ఈ 3 కిలోలకి మనకి మినిమం 100 గ్రాముల ఆవదం పడుతుంది. దాన్ని వేసుకోవడం వల్ల ఏంటంటే పచ్చడి ఎప్పుడు ఫ్రెష్గా ఎర్రగా ఉంటుంది, లేకపోతే నలుపు ఎక్కేసిద్ది పచ్చడి, బాగా నల్లగా తయారవుతుంది. ఫ్రెండ్స్ మీకు మెదిగిన తర్వాత మొత్తం గ్రైండర్ నుంచి తోడిన తర్వాత అప్పుడు చూపిస్తాను మళ్ళీ ఒకసారి వీడియోని. ఫ్రెండ్స్ పచ్చడి మనది మెదగడం అయిపోయింది. ఆ మెదిగిన పచ్చడి ఇలా మనం నిలవ ఉండే డబ్బా, మంచి డబ్బా చూసుకొని ఆ నిలవ ఉండే డబ్బాలో ఇలా తోడి పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోరేజీ పచ్చడి రంగు మారకుండా ఉంటుంది. ఇదిగో ఆముదాన్ని ఇలా కలుపుకోవాలి పైన మనం. ఆముదాన్ని ఇలా కలిపేసుకొని డబ్బా మీద పైన పోసేసుకొని మనం మామూలుగా అలికినట్టుగా చేసేసుకుంటే ఇక పచ్చడి మనకి నలుపెక్కదు, ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడు ఈవుతున్న 2 సంవత్సరాలు ఉన్నా కూడా మనకి అట్లానే ఉంటుంది, రంగు మారకుండా ఎర్రగానే ఉంటుంది. దీన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోరేజ్ పెట్టేసుకుంటే ఇక కదలకుండా నీట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి ఈరోజు పండుమిరకాయ పచ్చడి పెట్టడం ఎలా అనేది చెప్పడం అయిపోయింది, చూపించడం. ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరెన్నో వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఓకే బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్.